శ్రీ గోదాదేవి శ్రీ రంగనాథ స్వామిల ధనుర్మాస మహోత్సవములు 12వ సంవత్సరం. ఈ ధనుర్మాస మహోత్సవములు తెనాలి విఎస్ఆర్ కాలేజీ రోడ్లో జరుగుతున్నాయి. ఈ సంవత్సరం 12వ సంవత్సరం. ప్రతి సంవత్సరం ధనుర్మాసం నెల రోజులు అంగరంగ వైభవంగా జరుగుతాయి ధనుర్మాస పూజలు. గణేష్ టవర్స్లో ఉండే అందరము కలిసి అమ్మవారికి సారె సమర్పించడానికి తీసుకొని వెళ్తున్నాము. అందరము అమ్మవారికి సారె సమర్పించి పూజలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరిస్తాము ప్రతి సంవత్సరం. విశిష్టాద్వైత సంప్రదాయం ప్రకారం ఆండాల్ లేదా గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారం. రామాయణంలో సీతాదేవి లాగానే ఆమె కూడా అయోనిజ. జనకునికి సీత నాగేటి చాలులో దొరికినట్లు గోదాదేవి విష్ణు చిత్తునికి తులసివనంలో దొరికింది. మనందరి కళ్ళకు రాతి బొమ్మగానే కనిపించే శ్రీ రంగనాథుని పెళ్ళాడి ఆయనలోనే లీనమైపోయింది. అప్పటి నుంచి ఆమె ఆండాల్ అయ్యింది. ఆండాల్ అంటే రక్షించడానికి వచ్చినది అని అర్థము. శ్రీ రంగనాథుని ఇల్లాలు కావడం వెనుక తిరుప్పావై వ్రతమహిమ దాగున్నది. ధనుర్మాసం నెల రోజులు గోదాదేవి రోజుకొక్క పాసురంతో తిరుప్పావై గానంతో శ్రీ రంగనాథుని అర్చించింది. ఆమె భక్తికి మెచ్చిన స్వామి పాండ్యరాజు కలలో కనిపించి వివాహానికి ఏర్పాట్లు చేయమన్నారు. వివాహానికి తరలి రావాల్సిందిగా విష్ణు చిత్తులకు కబురందింది. రాజు పంపిన పల్లకీనెక్కి కళ్యాణానికి తరలి వెళ్తూ పెర్హోత్కంఠిత అయిన గోదాదేవి మరో ప్రబంధం రచించింది. ఆ ప్రబంధం ద్రవిడ సాహిత్యంలో నాచియార్ తిరుమొழிగా ప్రసిద్ధి చెందింది. ఒక రాతి బొమ్మను మానవకాంత పెళ్లాడే వింతైన దృశ్యాన్ని చూడడానికి ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. శ్రీరంగంలోని చిత్రవీధిలో నిండిపోయిన అశేష జనవాహిని మధ్య పల్లెకి దిగింది పెళ్లి కూతురు. దేవాలయపు ఉత్తరపు వీధిలో భోగి పండుగ నాడు గోదా కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. కళ్యాణ తంతు ముగిసిన మూలమూర్తికి అప్పగింతలు పెట్టడానికి పాండ్యరాజు వంటి వారంతా తోడురాగా కన్యాదాత పెరియాల్వార్ అమ్మను తోడ్కొని వెళ్ళారు. గర్భాలయంలో శేషశయనమూర్తిగా దర్శనమిచ్చే శ్రీ రంగనాథుని పాదాలను గోదాదేవి స్పృశించింది. స్వామి పాదాల వద్ద సాక్షాత్తు మహాలక్ష్మిలా ఆమె కూర్చునేంత వరకు అందరికీ కనిపించి ఆయనలో లీనమైపోయింది. ఇది అందరూ చూస్తూ ఉండగానే జరిగింది.